నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ రోజుకో కొత్త మలుపు తిరుగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మాజీ ఐఏఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి రజత్ భార్గవ్ను కూడా సిట్ అధికారులు ఇంటరోగేట్ చేశారు. మరి ఆయన ఏం ప్రశ్నలు చెప్పి ఉండొచ్చు? మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పటికే ఒక ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి అరెస్ట్ అవ్వడం, సీఎంఓ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం, మరి ఈ నేపథ్యంలోనే రేపు విజయసాయిరెడ్డిని కూడా సిట్ విచారణకు రమ్మనడం, మరి మొత్తానికి ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. లిక్కర్ స్కామ్ రోజుకొక న్యూస్ సార్. మరి ఈ నేపథ్యంలోనే రజత్ భార్గవ్ ఇంట్రాగేషన్, ఆయన ఏం చెప్పు ఉండొచ్చు? మొత్తం అసలు ఎక్సైజ్ శాఖగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో మొత్తం చెప్పు ఉంటారా? లేదు అంటే యాజ్ ఇట్ ఈజ్ తెలీదు, గుర్తులేదు, ఇటువంటి ఆన్సర్స్ చెప్పి ఉంటారా? ఇప్పటికే ఒక ఐఏఎస్ ధనుంజయ రెడ్డి అరెస్ట్ కానివ్వండి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ కానివ్వండి, మరి ఇప్పటికే విజయసాయిరెడ్డి ఒకసారి విచారణకు హాజరయ్యే కర్త కర్మ క్రియ మొత్తం రాజకేశ్ రెడ్డి అని చెప్పారు. మరి ఇప్పుడు మరోసారి విచారణకు రమ్మన్న నేపథ్యం, మరి రేపు ఏం చెప్పబోతున్నారు? ఆల్రెడీ సగం బట్టలు విప్పదీశాను అంటూ మెయిల్ ట్వీట్ పెట్టారు. మరి మొత్తానికి ఆయన ఏం చెప్పబోతారంటారు? ప్రస్తుతం వైసీపీ శ్రేణుల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. మరి లిక్కర్ స్కామ్ గురించి ఏం జరగబోతుంది అంటారు? సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇన్వెస్టిగేషన్ ఏమో కానీ ఇక్కడ ఫ్రస్ట్రేషన్, జగన్మోహన్ రెడ్డికి ఇరిటేషన్ మామూలుగా లేదనమాట. ఇప్పుడు అసలు సాక్షాత్తు రజిత భార్గవ్ని పిలిపించేసరికి ఆయనకి నోటీస్ ఇచ్చారని తెలియగానే మనం చూసాం బంగారుపాలెంలో మరి జగన్మోహన్ రెడ్డి హావభావాలు ఎలా మారిపోయినాయో, ఎంత ఇరిటేషన్లో ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ పాలసీ మేకింగ్, లిక్కర్ పాలసీలో ఈ విధమైనటువంటి మార్పులు చేయమని చెప్పింది ఎవరు? ఎందుకంటే మరి ఆయన ఎక్సైజ్ శాఖ, ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎవరు? రజిత్ భార్గవ. ఇన్ని మార్పులు జరుగుతుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారు? ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉన్నతాధికారిగా, ప్రజాధనానికి ఆయన ధర్మకర్తగా ఉండాల్సినాడు. వీళ్ళంతా దోపిడీ చేస్తుంటే మీరు కళ్ళప్పగిచ్చి చూస్తూ ఉన్నారా? అసలు ఎక్సైజ్ శాఖని మొత్తాన్ని కసిరెడ్డి రాజు గుప్పెట పట్టడం ఏంటి? ఇప్పుడు డిస్టిలరీస్, కొత్తగా పెట్టినటువంటి డిస్టిలరీస్కి ఎంత ఆర్డర్ ఇవ్వాలి, మీరు ఎంత ఆర్డర్లు ఇచ్చారు? అదాన్ డిస్టిలరీ ఇది గతంలో లేదు. జనరల్గా ఏ డిస్టిలరీ కొత్తగా పెట్టినా, లేకపోతే ఏదైనా కొత్త బ్రాండ్ విడుదల చేసినా ఆ బ్రాండ్కి ప్రభుత్వం ఎంత ఆర్డర్ ఇవ్వాలి? ఫస్ట్ ఇయర్ 10,000 బాక్సులు ఇవ్వాలి. కానీ మరి మీరు అదాన్ డిస్టిలరీకి 1,80,000 బాక్సులు ఎలా ఆర్డర్ ఇచ్చారు? అంటే పాలసీ మేకింగ్లో, లేకపోతే పర్చేజెస్లో, డిస్ట్రిబ్యూషన్లో, ఈ బల్క్ ఆర్డర్స్ ఇష్యూ చేయడంలో రజిత్ భార్గవ్ చుట్టూతో ఇవాళ ఉచ్చు. ఎందుకంటే సంతకాలు ఆయనయే. ఎవరి ఒత్తిడికి లోనై మీరు వీటన్నిటినీ అనుమతించారు? ఆ అజ్ఞాత శక్తి ఎవరు? ఆ బిగ్ బాస్ ఎవరు? రజిత్ భార్గవ్ మరి వాస్తవాలు వెల్లడిస్తాడా? తనకేమీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, వాళ్ళు చెప్పిన డైలాగులు అదుర్స్, ఆ సినిమా డైలాగులే మరి ఈయన చెప్తాడా? వాళ్ళంటే రాజకీయ నాయకులు, తప్పించుకోవడానికి ఎన్నైనా చెప్తారు. ఈయనేంటి? ఉన్నతాధికారి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆల్రెడీ ఒక ఐఏఎస్ జైల్లో ఉన్నాడు. ఇదే కేసులో మీరు ఇందాక చెప్పారు ధనుంజయ రెడ్డి. మరి వాళ్ళు జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆయన పక్కన సెల్ ఈయన కేటాయించాలా? మొత్తం అందరూ బెజవాడ జైల్లోనే ఉన్నారు. ఒక బ్యారక్ మొత్తం వీళ్ళే. ఇప్పుడు సీఎంఓ మొత్తం ఇవాళ జైల్లో ఉంది, సీఎంఏ బయట ఉన్నాడు. ఏది? అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు? ధనుంజయ రెడ్డి, లేకపోతే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, అందరూ జైల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా జైలు పిలుస్తోందా? అందుకేనా ఈ ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్? రజిత్ భార్గవ్ అప్రూవర్గా మారితే ఏమవుతుంది? ఇప్పుడు ఆల్రెడీ వాసుదేవరెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి, ఆయన అన్ని వాస్తవాలు చెప్పాడు. అసలు మొట్టమొదట అప్రూవర్గా మారిందే వాసుదేవరెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రెస్ మీట్లో ఏమన్నాడు? ఆయన బెదిరించి ఒప్పించారన్నాడు. ఇప్పుడు రజిత భార్గవ్ అప్రూవర్గా మారి నిజాలు చెబితే వాసుదేవరెడ్డిలాగా అతనికి రిలీఫ్, నిందితుడిగా చేర్చకుండా సాక్షిగా ఆయన్ని
పరిగణలో తీసుకుంటారు. ఇప్పుడు ఇంకో సాక్షి రేపు వస్తున్నాడు. ఎవరు? విజయసాయి రెడ్డి. ఇందాక మీరు అన్నారు పోయినసారి వచ్చాడండి ఒక 2 నెలల క్రితం. ఎప్పుడు? ఏప్రిల్ 18 విచారణకు వచ్చాడు, సగం బట్టలెప్పు తీశాడు. ఇప్పుడు మళ్ళా రేపు విచారణకు వస్తున్నాడు. మొత్తం వస్త్రాపహరణమా? ఇప్పుడు జగన్ వస్త్రాపహరణమా? అప్పుడేదో ద్రౌపది వస్త్రాపహరణం అంటారు. మరి ఇతన్ని ఎవరు? ఎందుకంటే సాయిరెడ్డి భయపడ్డాడు అన్నాడు ఆ రోజు ప్రెస్ మీట్లో. జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఏమన్నాడు? సాయిరెడ్డి భయపడ్డాడంటే దానికి కౌంటర్ ఇచ్చాడు. విజయసాయిరెడ్డి ఏమన్నాడు? భయం అనేది నా బ్లడ్లో లేదన్నాడు. ఎందుకంటే విజయసాయిరెడ్డి అక్కడ రాజారెడ్డి దగ్గర పనిచేశాడు, రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేశాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేశాడు. ఇప్పుడు ఈ గ్యాప్లో జగన్ సాయిరెడ్డి డీల్ ఏమైనా కుదిరిందా? కుదరలేదా? అంటే గతంలో విజయసాయిరెడ్డి ఏమన్నాడు? జగన్ పైన నా మనసు ఇరిగిపోయింది అన్నాడు. నీ మనసులో నాకు స్థానం లేదని తెలిసిపోయింది, నా మనసులో నీ మీద ప్రేమ ఇరిగిపోయిందనో ఏదో చెప్పాడు. ఇప్పుడు మళ్ళా చిగురించిందా? జగన్ మీద ప్రేమ నిజంగానే ఇరిగిందా, మళ్ళా ఏమైనా చిగురేసిందా అనేది మనకి రేపు తెలుస్తుంది ఆ కథ. ఎవరు? విజయసాయిరెడ్డి మరి భయం లేకుండా, అప్పుడు కొద్దిగా భయపడ్డా, కర్త కర్మ క్రియ రాజ్ రెడ్డి అని చెప్పాను. అసలు కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అని బద్దలు కొడతాడా? ఎందుకంటే ఇవాళ మొత్తం కింగ్ పిన్, మాస్టర్ మైండ్ ఎవరు? మిథున్ రెడ్డి. నిన్నటితో వాదనలు అయిపోయాయి. సిద్ధార్థ లూథ్రా నిన్న వాదనలు కంప్లీట్ చేశాడు. మరి జడ్జి గారు కూడా జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. అందరి దృష్టి జడ్జిమెంట్ మీద. రేపు ఎల్లుండో వచ్చే ఆ జడ్జిమెంట్ మిథున్ రెడ్డిని మరి బెయిల్ ఇస్తుందా, లేకపోతే చర్యలకి ఆదేశిస్తుందా? ఎందుకంటే ఇప్పటివరకు ఎవరికి బెయిల్ ఇవ్వలేదు ఈ కేసులో. లిక్కర్ మాఫియాలో ఏదో కొద్దిగా ఉపశమనం మిథున్ రెడ్డికే వచ్చింది. సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏముంది, ఇది హైకోర్టులోనే తేల్చుకోండి 4 వారాల గడువు పెట్టిన నేపథ్యంలో మిథున్ రెడ్డి ఈ కేసులో A4. అసలు అతను మనీ ట్రయల్ ఫిక్స్ అయింది. ఏంటి? స్పష్టంగా డికార్ట్ లాజిస్టిక్స్, ఎవరతను? కిరణ్ కుమార్ రెడ్డి, ఖరగ్పూర్ IIT. అతనేంటి? ఆ డికార్ట్ లాజిస్టిక్స్ నుంచి 5 కోట్లు PLR ప్రాజెక్ట్స్లోకి వేసినట్టుగా నీకు స్పష్టంగా ఆధారాలు దొరికిన నేపథ్యంలో మిథున్ రెడ్డి ఇంకా అసలు నీకు అది బెసిగే ప్రసక్తి లేదు. అతను జైలుకి ఖాయం. కొంచెం టైం అటో ఇటో ఏది జరిగినా కానీ. ఇప్పుడు విజయసాయిరెడ్డి మరి సాక్షిగా ఏం చెప్తాడు రేపొద్దున? ఈరోజు రజిత భార్గవ్ జైలుకి వెళ్తాడా, రిలీవ్ అవుతాడా? ఇవాళ A40 ఎవరు? ఎక్యూజ్డ్ 40 ఇప్పుడు రెడీగా ఉంది, ఎదురు చూస్తాను. ఇప్పుడు A38, 39 తండ్రి కొడుకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, లేకపోతే అతను ఒకడు ఎవరు? వెంకటేష్ నాయుడు. మోహిత్ రెడ్డి బయట ఉన్నాడు. వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిన పరిస్థితుల్లో మరి A40 ఎవరవుతారు? A40గా మిథున్ రెడ్డి గాడు. మిథున్ రెడ్డి ఆల్రెడీ A4. ఆయన నువ్వు అంత తక్కువగా చేస్తే అట్ట కుదరదు, ఆయన ఊరుకోడు. ఇప్పుడు A40 రజత్ భార్గవ్ అవుతాడా, A40 జగన్మోహన్ రెడ్డి అవుతాడా? కొద్ది రోజుల్లో నీకు తేలిపోతుంది. కథ కొలిక్కొచ్చింది. ఇంకా నీకు ఏంటి? క్లైమాక్స్. సినిమా క్లైమాక్స్ బిగినైంది. ఎప్పుడైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడో, మిథున్ రెడ్డి జడ్జిమెంట్ రాబోతుందో, విజయసాయిరెడ్డి రేపు పొద్దున వస్తున్నాడో, క్లైమాక్స్. మరి లిక్కర్ స్కామ్ కథ క్లైమాక్స్కి వచ్చేసిందని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.